హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా శనగపిండిని తీసుకోవాలండి. శనగపిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి వామ వేసుకోవాలి. సో వామ వేసుకోవడం వల్ల మిరపకాయ బజ్జీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. సో తర్వాత సోడా వేసుకున్న తర్వాత కొంచెం మనము పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల మిరపకాయ బజ్జీలు అనేవి చాలా మంచిగా కలర్గా వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం తగినంత ఉప్పు, ఈ నాలుగిటిని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపించే విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా మిక్స్ చేసుకొని తర్వాత మనం మిరపకాయలని దొరుకుతాయి ఫ్రెండ్స్. దానికి ఇలా కాటు పెట్టుకొని మనం ఇక్కడ నేను చూపించే విధంగా మిరపకాయ బజ్జీలను వేసుకోవాలి. వన్ సైడే పిండి ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం పిండి టోటల్ మిరపకాయ మొత్తం పట్టకూడదు. అలా పడితే మిరపకాయ బజ్జీలు టేస్టీగా ఉండవు. ఇక్కడ నేను చూపించే విధంగా మిరపకాయ బజ్జీలను వేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మిరపకాయ బజ్జీలు చాలా టేస్టీగా, చాలా స్మూత్గా, మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఈ మిరపకాయ బజ్జీలు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.